హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో ఇక్కడ మనం చూస్తేనే ఫస్ట్ అయితే మనం ట్రంప్ గారి గురించి అయితే మాట్లాడుకోవాలి గైస్. సో ఇక్కడైతే ట్రంప్ గారు ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యారో సో ఇక్కడ క్రిప్టో వరల్డ్లో అయితే చాలా చేంజెస్ వచ్చాయి. అలాగే ఏంటంటే ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న ఏకైక ఏంటంటే వాళ్ళు ఒక కాయిన్ యూటిలిటీ అనేది పబ్లిక్ చైన్లో జరగాలని అయితే చాలా సంవత్సరాలుగా అయితే అనుకున్నారు గైస్. సో ఇప్పుడైతే ఏంటంటే ఈరోజు ఏంటంటే ట్రంప్ గారు అయితే ఇక్కడ అఫీషియల్గా అయితే ఇక్కడ సైన్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు బ్యాంక్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న క్రిప్టో కరెన్సీస్ ఏవైతే ఇక్కడ వీళ్ళు లిస్ట్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ చెప్పారు కదా, సో వాటినైతే యూటిలిటీలోకి అయితే తీసుకొని వస్తున్నారు. సో ఇవి ఇప్పుడు మన పబ్లిక్ చైన్లో బై అండ్ సెల్ అయితే చేయొచ్చు. సో దీనివల్ల మనకి పైకి ఏం లాభం అంటే సో పై కూడా ఏంటంటే ఒక యూటిలిటీ టోకెన్ కాబట్టి సో దీనివల్ల ఏంటంటే పై లిస్ట్ అయింది కాబట్టి సో ఇప్పుడు దీన్ని కూడా ఏంటంటే ఈ ఒక లిస్ట్లోకి అయితే తొందరలో తీసుకొని వస్తున్నారని కూడా ఏంటంటే రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో వన్స్ కానీ ఇది జరిగింది అనుకోండి, సో ఇక్కడ ఏంటంటే పై ఒక వాల్యూ అనేది చాలా పాపులర్గా అయితే వెళ్ళిపోతుంది గైస్. సో ఎందుకంటే ఇక్కడ చాలామంది మైండ్ చేస్తున్నారు. సో ఏ ప్రాజెక్ట్ ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంది, సో ఇక్కడ రీసెంట్గా లిస్ట్ అయిన ప్రాజెక్టు ఈ ఘనతను అయితే సాధిస్తుంది. సో లెటర్ అయితే చూడండి, సో మీ ముందైతే పెడుతున్నా. సో ఈరోజు అయితే సైన్ చేశారు సో అఫీషియల్గా మొత్తం. సో ఇప్పుడు ఏంటంటే బ్యాంక్స్లో ఏంటంటే మన క్రిప్టోతో కూడా ఏంటంటే ఏమైనా కొనొచ్చు. సో దాన్ని ఏంటంటే ఇక్కడ బ్యాంక్ కూడా వ్యాలిడేట్ అయితే చేయాల్సింది వస్తుంది. సో దానికి తగ్గట్టు ఐఆర్ఆర్తో కొలవాల్సింది అయితే వస్తుంది. సో ఏదైతే ఇప్పుడు మనం చూసుకుంటే ఓల్డెన్ డేస్లో మనకి ఇక్కడ ఏంటంటే స్టాక్ మార్కెట్స్ అనుకోండి, సో ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఇంతకుముందు బ్యాంక్స్ ఇవన్నీ ఏమో వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసేది లేదు. సో పియూసీస్ ఏదైతే ఉన్నాయి, సో ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే సో కొన్ని జరిగిన తర్వాత ఏంటంటే వాళ్ళు కూడా వచ్చి ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ అయితే రైజ్ అయితే అయింది. సో ఇప్పుడు ఏంటంటే బ్యాంక్స్కి కూడా ఒక ఆపర్చునిటీ అయితే దొరుకుతుంది. సో క్రిప్టోతో వాళ్ళు కూడా వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం, సో రిజర్వ్స్ని ఇక్కడ మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే సో ఇక్కడ క్రిప్టో కరెన్సీస్లో అయితే ఇంక్రీజ్మెంట్ అయితే కనిపిస్తుంది. సో అలాగే ఏంటంటే పై కూడా హ్యూజ్ యూటిలిటీ కాయిన్ కాబట్టి సో వరల్డ్ మొత్తంలో సో దీన్ని కూడా అయితే బ్యాంక్స్ అయితే చూసే ఛాన్స్ ఉంది. సో దీనివల్ల మనకి ఏంటంటే పై అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది గైస్. సో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది సో మార్చ్ 14th కోసం అయితే వెయిట్ చేయాలి. సో ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్స్చేంజెస్ కూడా ఏంటంటే పైన లిస్ట్ చేయాలని అయితే చూస్తున్నాయి. సో దాంట్లో బైనాన్స్ ఉండొచ్చు, సో కాయిన్ బేస్ ఉండొచ్చు, క్రాకెన్, రాబిన్హుడ్ ఇవన్నీ అన్ని టైర్ 1 ఎక్స్చేంజెస్. సో ఇవన్నీ టాప్లో ఉండే ఎక్స్చేంజెస్. సో ఇప్పటి వరకు అయితే లిస్ట్ చేయలేదు. సో అలాగే ఏంటంటే కేవైసీ మెయిన్ నెట్ ఇమిగ్రేషన్ డెడ్ లైన్ కూడా మనకు మార్చ్ 14th అయితే ఉంది. సో మీరు కానీ చేసుకోలేదనుకోండి, సో మీ 6 months ఉన్న కాయిన్స్ మాత్రమే ఉంటాయి. సో మిగతా కాయిన్స్ అన్నీ ఇక్కడ డెస్ట్రాయ్ అయితే అయిపోతాయి గైస్. సో మీరైతే ఈ ఒక మార్చ్ 14th కన్నా ముందు అయితే ఇది చేసుకునేయండి. సో నేనైతే ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా చెప్పాను. సో వెళ్ళి అయితే చూడొచ్చు. సో అక్కడ పిన్ అయితే చేసే ఎలా మీరైతే కేవైసీ కంప్లీట్ చేసుకోవాలనేసి. అలాగే చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఇక్కడ స్ట్రాటజిక్ రిజర్వ్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సోలానో, ఎక్స్ఆర్పి, కార్డానో అండ్ చూసుకుంటే బిట్ కాయిన్ అండ్ ఇథీరియం చూసుకోవచ్చు. ఇంకా ఏంటంటే అదర్ మోర్ క్రిప్టో కరెన్సీస్ కూడా ఇక్కడైతే రానున్నాయి గైస్. సో ఫ్యూచర్లో దాంట్లో పై కూడా ఉండే ఛాన్స్ కూడా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకు ఒక ట్వీట్ అయితే రావడం అయితే జరిగింది. సో యుఎస్ బ్యాంక్ క్యాన్ నౌ బీ వ్యాలిడేటర్స్ ఆన్ పబ్లిక్ నెట్వర్క్. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళైతే వ్యాలిడేటర్స్గా పబ్లిక్ నెట్వర్క్లో అయితే ఉండొచ్చు. సో కస్టడీ క్రిప్టో ఫర్ కస్టమర్స్. సో ఇక్కడ ఏంటంటే కస్టడీ క్రిప్టోస్ ఫర్ కస్టమర్స్ కూడా వీళ్ళైతే ఇక్కడ మెయింటైన్ అయితే చేయాల్సింది అయితే ఉంది. సో ఇంకేంటంటే యూఎస్లో ఇంకా స్టార్ట్ చేశారనుకోండి, సో చాలా కంట్రీస్ ఒకదాని తర్వాత అయితే ఇక్కడ వీళ్ళు కూడా ఏంటంటే యూటిలిటీలోకి అయితే తేవడానికి అయితే చూస్తారు. సో పబ్లిక్ నెట్వర్క్స్లోకి తేవడానికి అయితే చూస్తారు. ఎందుకంటే ట్రంప్ గారు ఇక్కడ మొత్తం వరల్డ్ని అయితే నిదానంగా షేక్ చేస్తూ ఆయన వైపు అయితే మలుచుకుంటున్నాడు. సో అలాగే ఏంటంటే ఇక్కడ హోల్డ్ స్టేబుల్ కాయిన్స్. సో చూసుకుంటే ఏంటంటే ఇక్కడ స్టేబుల్ కాయిన్స్కి అయితే డిమాండ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఏదైతే ఇన్ని రోజులు మనం క్రిప్టోస్ కొంటున్నాం కదా, సో వాటిని ఇప్పుడు ఎలా మన ఇండియన్ రూపీస్తో మనం ఏదైతే కొంటాం, సో అలాగే ఏంటంటే ఈ స్టేబుల్ కాయిన్స్ ఏంటంటే ఫ్యూచర్లో మనం మరి ఏమన్నా తీసుకోవచ్చు. సో ఇవి చూసుకుంటే ఏంటంటే యూఎస్డిటీస్ కానీ మనకి యూఎస్డి కాయిన్ కానీ సో వాటికంతా ఏంటంటే ఇప్పుడు పాపులారిటీ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో వీటి ఒక ప్రైస్ కూడా ఏంటంటే మార్కెట్లో మనకి ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో ఏదైతే 92, 93 ఉండేటివి ఇప్పుడు 95, 100 కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది గైస్. సో ఈ ఒక సిగ్నేచర్ వల్ల సో దిస్ విల్ బీ $1 trillion అనౌన్స్మెంట్ అయితే చూసుకోవచ్చు. సో ఇది మనకి ఏంటంటే పై కాయిన్కి కూడా ఇక్కడ మనకి యూజ్ఫుల్గా అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఇక్కడ పై కాయిన్ రీసెంట్గా వచ్చింది. సో మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనిటీ కాబట్టి సో ఈ ఒక ఛాన్స్ ఏంటంటే పై కాయిన్ ప్రైజ్ మీద కూడా పడే ఛాన్స్ అయితే ఉంది కదా. సో ఇప్పుడు వరకు ఏంటంటే నేను మార్కెట్ న్యూస్ కవర్ చేశాను. సో ఈ న్యూస్ వల్ల పైకి ఎలాంటి రిలేటెడ్ బెనిఫిట్స్ ఉంటాయంటే సో దీనివల్ల ఏంటంటే పైన కూడా మనం ఎక్కడ పడితే అక్కడ లైక్ స్టోర్స్లో మనం ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు వైట్ పేపర్లో అయితే ఇచ్చారు కాబట్టి సో వైట్
పేపర్లో ఇచ్చినంత మాత్రం ఏంటంటే పబ్లిక్లోకి రావాలంటే గవర్నమెంట్ పర్మిషన్ అయితే ఉండాలి. సో ప్రజెంట్ చూసుకుంటే ఏంటంటే ఈ లెటర్లో అఫీషియల్గా అయితే వీళ్ళు ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే ఇవి పబ్లిక్ చైన్లో కూడా ఏంటంటే పై కాయిన్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో యూజర్స్ ఎవరైతే ఇక్కడ మైన్ చేసిన వాళ్ళు సో వాళ్ళ వ్యాలెట్స్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇక్కడ పై ద్వారా అయితే ఇక్కడ బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది అయితే చేసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే ఉన్న ప్రోడక్ట్స్ యొక్క వాల్యూ పెరుగుతుంది. సో గవర్నమెంట్స్కి ఏంటంటే ఎకానమీ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఎస్టర్డేనే మనం దీని గురించి మాట్లాడుకున్నాం. సో కొంతమంది అయితే ఆ వీడియో చూడకుండా ఉంటే సో ఇక్కడ మళ్ళీ ఒకసారి అయితే దీని గురించి అయితే చెప్తాను. సో ఇక్కడ చూసుకుంటే వైట్ హౌస్ అఫీషియల్ వెబ్సైట్. సో గవర్నమెంట్ ఒక వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు. ఇక్కడ క్రిప్టో గురించి నీట్గా అయితే వీళ్ళు ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో స్ట్రాటజిక్ బిట్ కాయిన్ రిజర్వ్స్ అండ్ యూటిలిటీ స్టేట్ డిజిటల్ అసెట్ స్టాక్ పై చూసుకోవచ్చు. సో దీంట్లో మనం డౌన్కి వచ్చి సో పాలసీ 2 చూసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఇంకా ఏంటంటే ఈ పాలసీ 2 ఇక్కడ చదువుకోవచ్చు. సో ఇక్కడ మీకేంటంటే ఇంకా చాలా క్రిప్టో అసెట్స్ అయితే ఇక్కడ వీళ్ళైతే హోల్డ్ చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నారు గైస్. సో ఏంటంటే టాప్ 20 టాప్ 50 కాయిన్స్నే తీసుకుంటారు. సో ఏ ఘనత అయితే ఇప్పుడు మనకి ఏంటంటే పై కాయిన్ అయితే ఇక్కడ సాధించింది. సో మీరు ఒకటి గమనించవచ్చు, ఎస్టర్డే నుంచి మార్కెట్ మొత్తం ఇక్కడైతే రెడ్లో అయితే ఉంది, కానీ పైలో ఎలాంటి చేంజ్ అయితే లేదు గైస్. సో ఇది ఇంకా 11th ప్లేస్లో స్టాండర్డ్గా ఉంది. సో ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఏంటంటే కొత్త కాయిన్స్ కొద్దిగా షఫల్ అయితే డౌన్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నేను నైట్ పడుకునేటప్పుడు కూడా చూసాను 12కి 1కి అయితే. సో ఆ టైంలో కూడా మనకి 11th ప్లేస్లో ఉంది. సో ఇప్పటికీ 11th ప్లేస్లో ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మార్కెట్ వాల్యూమ్స్ అయితే పెరుగుతున్నాయి గైస్. సో పైకి అయితే చూసుకుంటే ఏదైతే ఇప్పుడు 30% 40% డౌన్ అయిన అదే సెంట్స్ 40-30 సెంట్స్ డౌన్ అయినంత మాత్రం పై వాల్యూ అనేది ఇక్కడ తగ్గదు గైస్. సో ఇది పెద్ద చేంజ్ అయితే కాదు, ఎందుకంటే మా నార్మల్ కాయిన్స్లో ఇలా జరుగుతూనే ఉంటుంది. సో కానీ దీన్ని అయితే రీబౌన్స్ అయితే చేసుకునే ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ చూసుకోండి. సో దీని మార్కెట్ క్యాప్ అనేది రోజుకి అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో ఏదైతే 70-90 24 hours వాల్యూమ్ ఉందో సో ఇప్పుడు చూసుకుంటే చూడండి. సో 130.46 వాల్యూమ్ అయితే ఉంది. సో మనకి బిట్గెట్లో చూసుకుంటే సో మిలియన్స్లో అయితే వాల్యూమ్స్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు ఈ వీడియో చూసేటప్పుడు ఒకసారి బిట్గెట్ అయితే చెక్ చేయండి. సో ఎంత వాల్యూమ్లో ఉందో సో కింద కామెంట్ అయితే చేయండి గైస్. సో ఇలా వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకు March 14th అయితే ఒక బూమ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం ప్రైజ్ అయితే అప్ సైడ్కి వెళ్ళే గ్రోత్ని అయితే చూడొచ్చు, ఎందుకంటే ఇప్పుడు నుంచి ఇక్కడ వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి. సో March 14th కన్నా ముందే కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది గైస్. సో ఎందుకంటే ఇక్కడ బైనాన్స్ నుంచి కూడా ఒక ఆర్టికల్ అయితే వస్తుంది. సో ఇక్కడ ప్రైస్ ప్రిడిక్షన్ అండ్ పొటెన్షియల్ ఇంపాక్ట్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లిస్టింగ్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ చాలా టైర్ 1 ఎక్స్చేంజ్ ఇంకా లిస్ట్ చేయలేదు, ఓన్లీ OKX అండ్ బిట్గెట్ MEX ఇలాంటి టైర్ 1 ఎక్స్చేంజెస్ అయితే ఇక్కడ లిస్ట్ చేసాయి. సో ఇంకా ఇక్కడ బైనాన్స్ ఉంది, కాయిన్ బేస్ ఉంది అండ్ క్యాక్రానా అండ్ రాబిన్హుడ్ ఎక్స్చేంజెస్ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా లిస్ట్ చేసేసాయి అనుకోండి. సో ఇక్కడ ప్రైస్ మనం పొటెన్షియల్ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి $5 నుంచి $10 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకా ఏంటంటే ఈ ఆర్టికల్లో ఏంటంటే ఓన్లీ బైనాన్స్లో లిస్ట్ అయితేనే మనం $8 to $10 అయితే చూసే రేంజ్ అయితే ఉందని అయితే ఈ ఆర్టికల్లో అయితే చెప్తున్నారు. సో బైనాన్స్ స్క్వేర్లో సో మీ ముందుంది ఒకసారి పాస్ చేసి కూడా మొత్తం చదవండి, ఎందుకంటే ఇవన్నీ చదువుతుంటే వీడియో లెంత్ పెరుగుతూ కొంతమంది ఏంటంటే సో ఎందుకు ఎంత లెంత్ వీడియోస్ చేస్తున్నారని అయితే నన్ను అయితే కింద కామెంట్స్ అయితే చేస్తున్నారు కాబట్టి. సో మీరే వన్స్ అయితే పాస్ చేసి దీన్ని అండర్స్టాండ్ అయితే చేసుకొని నేనైతే తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా గైస్. సో ఇక్కడ చూద్దాం. సో March 14th ఖచ్చితంగా ఒక మంచి ప్రైజ్కి అయితే వెళ్ళాలి. సో అలాగే ఈ GCV వాల్యూని కూడా మనం ఫ్యూచర్లో అంత రేంజ్కి అయితే వెళ్ళాలని అయితే కోరుకుంటున్నాం గైస్. సో అది వెళ్ళాలంటే సో ఇప్పుడు నుంచి ఏంటంటే కమ్యూనిటీ అయితే స్ట్రాంగ్గా ఉండాలి. సో March 14th ఏమైనా మంచి ప్రైజ్ వచ్చింది అనుకోండి, సో మీ ఒక కాయిన్స్లో 30 to 40% 50% వరకు అయితే సెల్ చేసుకోవడానికి చూడండి. సో మిగతా 50%ని ఫ్యూచర్ కోసం అయితే సేవ్ చేసుకోండి అని అయితే నా సజెషన్ అయితే ఉంది గైస్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరన్నిటి కోసం